ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం. ఈ సందర్భంగా మన కార్యక్రమంలో చెప్పబడే పరిహారాలను, దివ్యమైన పూజలను పాటించి ఎల్లప్పుడూ శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. ఈరోజు మన కార్యక్రమంలో పంచాంగం, సుభాషితం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మంత్ర ప్రభావం ఈ అంశాల గురించి తెలుసుకుందాం. పంచాంగం అంశం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోద్దండి. నేటి పంచాంగం తేదీ 25/12/2023. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, చతుర్దశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, వారం సోమవారం. తదుపరి సుభాషితం అంశం. నేటి సుభాషితం: జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు శత్రువుల నుంచి పూర్తిగా విముక్తి కలగడానికి దుర్గామాతను ఎలా ఆరాధించాలో చూద్దాం. శత్రువుల నుంచి పూర్తిగా విముక్తి, శత్రు జయం కలగడానికి, ఆ కాళికాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజు చెప్పబోయేది నారాయణీ మంత్రం. ఈ మంత్రాన్ని పూజను చేయండి. ఆ కాళికాదేవి అనుగ్రహం కొరకు ఇంట్లోనే దుర్గాదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే శమీ పత్రాలను 16 పత్రాలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక్కొక్క పత్రం తీసుకొని ఒక్కొక్కసారి మంత్రం జపించి అమ్మవారి ముందు సమర్పించాలి. ఇలా ప్రతిరోజు 45 రోజులు చేయడం వలన మీకు శత్రువుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుంది. మరియు ఇంట్లో చేయలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఎర్రటి అక్షింతలను తీసుకొని ప్రతిరోజు 16 శమీ పత్రాలను ఒక్కొక్క పత్రాన్ని మంత్రం జపిస్తూ ఆ ఎర్రటి గుడ్డలో వేసి ఆ 16 శమీ పత్రాలను తీసుకుని దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ కాళికామాత దేవాలయం కానీ వెళ్ళి ఆ పత్రాలను దేవికి సమర్పించాలి. ఇలా 45 రోజులు చేసిన మంత్రం సిద్ధిస్తుంది. శత్రు బాధ మొత్తం తీరుతుంది. లేదా శమీ వృక్షం మొదట్లో ప్రతిరోజు ఎర్రటి నీటిని ఒక చెంబులో తీసుకొని వెళ్ళి చెట్టు మొదట్లో పూసి ఈ మంత్రాన్ని పఠిస్తూ 16 సార్లు ప్రదక్షిణలు చేసి రావాలి. ఇలా 45 రోజులు చేయడం వలన దుర్గామాత అనుగ్రహం కలిగి శత్రువులు కలలో కూడా హాని తలపెట్టకూడని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే నారాయణి మంత్రాన్ని మీరు రాసుకొని 16 సార్లు పఠించండి. దశవక్రాం దశభుజాం దశపాదా సంజన ప్రభా కోటి సూర్య ప్రభాకాళీ మమ శత్రున్ వినాశాయ. ఈ మంత్రాన్ని ఈరోజు 16 సార్లు 45 రోజులు పఠించడం వలన మంత్రము సిద్ధిస్తుంది మరియు శత్రువుల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన పూజా విధానంలో మనం శ్రీకృష్ణుల వారిని ఆరాధించాలి. ఈరోజు శ్రీకృష్ణునికి తులసి దళాలతో పూజను చేసి వెన్నను నైవేద్యంగా పెట్టి ఆ వెన్నను పిల్లలకు ప్రసాదంగా పెట్టాలి. ఇలా చేయడం వలన పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి. దుష్ట శక్తుల నుంచి మరియు బాలారిష్ట వంటి దోషాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. ఈరోజు చెప్పబోయే మంత్ర పఠనం వలన మనసులోని అసూయ, ద్వేషం ఇలాంటి గుణాలు పోయి ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి గుణాలు అలవడతాయి. కాబట్టి ఈరోజు అందరూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించండి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం రాధాకృష్ణాయ నమః. ఓం రాధాకృష్ణాయ నమః. ఓం రాధాకృష్ణాయ నమః. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం చేయవలసిన పూజ శ్వేతధేను పూజ. అంటే తెల్లని గోవు ఎక్కడైనా కనబడితే ఈరోజు తప్పకుండా ఏదైనా ఆహారంగా తినిపించండి. ఇలా శ్వేతగోవుకు తినిపించడం వలన మీ ఇంట్లో దరిద్రం తొలగిపోతుంది. ఈరోజు శ్వేతగోవును స్పర్శించినా చాలు ఆపదల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా శ్వేతగోవును దర్శనం చేసుకొని ఆహారాన్ని ఇచ్చి సాయంత్రం
లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి 2 నేతితో దీపాలను వెలిగించండి. మీకు దరిద్రం పోయి ఆర్థిక ప్రగతి కలుగుతుంది. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.